బిల్వ వృక్షం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. శివునికి ప్రీతిపాత్రమైన చెట్టు బిల్వం. ఆ నమ్మకం బిల్వానికి ఎంతో ప్రీతిపాత్రతను, గౌరవాన్ని తెచ్చింది. శివాలయంలో తప్పనిసరిగా కనిపించడం వల్ల కూడా బిల్వ వృక్షం పవిత్రత పెరిగింది. ఆ చెట్టులోని ఆకులు, కాయలు, పండ్లు ఇలా ప్రతి ఒక్క భాగం శివునికి ప్రీతిపాత్రమే. శివుణ్ణి పూజించేందుకు బిల్వపత్రాలనే వాడతారు. బిల్వ చెట్టు ఎక్కడ ఉంటే అది పవిత్రమైన స్థలం. బిల్వపత్రం 3గా చీలి కనిపిస్తుంది. ఆ 3 ఆకులు కలిపి ఏర్పడిన తీరు శివుని త్రిశూలాన్ని పోలి ఉంటుంది. శివునికి ప్రీతిపాత్రమైనందుకే ఆ రూపంలో ఆకులు ఏర్పడ్డాయి. ఆయుర్వేదంలో బిల్వ వృక్షం ఉంది కాబట్టి ఇది పురాతన కాలం నుండి పూజలు అందుకుంటున్న చెట్టుగా గుర్తింపు పొందింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.